ప్రధాని మోదీ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టబోతున్నారా? ఇక భారతీయ జనతా పార్టీకి, వైఎస్ఆర్సీపీకి పూర్తిగా చెడినట్లేనా? అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డికి అయోధ్యకు సంబంధించినటువంటి ఇన్విటేషన్ అందలేదా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, బీజేపీకి వైసీపీకి పూర్తిగా చెడినట్లేనా? ప్రధాని మోదీ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టబోతున్నారా? అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డికి అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ అందలేదా అంటే ఏం చెప్తారు సార్? ఇన్విటేషన్ అందకపోవడం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి డెఫినెట్ గా వాళ్ళు ఏ పార్టీ అన్నా కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నా కానివ్వండి, 6 అడుగుల ఆజానుబాహు అయినా, బాగా భూమి జాండ్ ఉన్నా, హై హీల్స్ వేసుకున్నా, ఏం వేసుకున్నా పిలుస్తారు. రూపురేఖ లావణ్యాలు ఎలా ఉన్నా, వాళ్ళు ఏ మతాచారం పాటిస్తున్నా, ఏ మతం ఆచరిస్తున్నా వాళ్ళు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అందరినీ పిలుస్తారు. ఎందుకంటే స్కూల్స్కే సెలవులు ఇచ్చేయమని చెప్పినప్పుడు ముఖ్యమంత్రులు ఎందుకు పిలవరు? సాధారణంగా రాజకీయ పార్టీల తాలూకాలు అందరినీ పిలుస్తారు. అన్ని రాజకీయ పార్టీల వాళ్ళని కూడా పిలుస్తారు. ఇది పైగా రామ జన్మభూమి ట్రస్ట్ అండి. ప్రధాని మోడీకి సంబంధం ఉంది ఇందులో. యాక్చువల్ గా ఆయన వీళ్ళందరినీ తోసేసి ఆయన ముందుకు వచ్చేసి అన్ని చేస్తున్నాడు. కానీ యాక్చువల్ గా అయితే రామ జన్మభూమి ట్రస్ట్ ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి గారు ఉన్నాడు, వాళ్ళు లీడ్ తీసుకోవాలి. కానీ మోడీ గారి సంగతి మనకు తెలిసిందే కదా. ఆయన మొత్తం అంతా నేనే అని చెప్పి చేస్తాడు కాబట్టి ఆయన ముందుకు వచ్చేస్తున్నాడు. మనం కూడా తప్పట్లో ఒక మంచి ఈవెంట్ ఉందనుకోండి, ఆ పేరు వస్తుంది అనుకుంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా దాన్ని వాడతారు. అదే రకంగా వాడుకున్నాడు అనుకోండి. పోనీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే చెప్పారో వాళ్ళ చెప్పిన వారికి మాత్రమే ఇన్విటేషన్లు అందాయనేది సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ అవుతుంది. సోషల్ మీడియాలో వార్తలు మనం అన్ని నమ్మలేం కానండి. యాక్చువల్ గా అందరినీ పిలుస్తారు, అది మర్యాద. వీళ్ళు వెళ్ళటం వెళ్ళకపోవడం వీళ్ళు ఇష్టం. వీళ్ళు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే, మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు పిలిస్తే వెళ్ళననే దమ్ము ధైర్యం ఉందా ఆయనకి? ఆయన రావయ్యా అంటే వెళ్ళకుండా ఉంటాడా? మీరు చెప్పండి. కాబట్టి అది కాదు, ఈయనే వెళ్ళలేదు. వాళ్ళు బతిమాలుకుని నేను రానండి బాబు, నా ఓటు బ్యాంక్ పోతే. ఆయన ఏంటంటే కేవలం వన్ సైడ్ గా కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంకింగ్ రాజకీయాలు చేస్తున్నాడు ఆయన. ఆ ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల ఉన్నదే పోయింది, ఉంచుకున్నదే పోయింది అన్నట్టు అయిపోతే ఆల్రెడీ చాలా అన్ని వర్గాలు వ్యతిరేకం అయిపోయినాయి ఆయనకి. ఆయన వెనక క్రైస్తవ ఆరాధకులు, క్రైస్తవ మతస్థులు కొంతమంది ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారని ఆయన అనుకుంటున్నాడు. నిజమై ఉండొచ్చు. వాళ్ళందరూ దూరంగా పోతారేమో అని చెప్పేసి అతను చేశాడు. ఆ మధ్యకాలంలో ఒక సాహసం చేశాడు. వైజాగ్ స్వామి ఒక ఆయన ఉన్నాడు, స్వరూపానంద్ అని. ఆ స్వరూపానంద్ తీసుకెళ్లి గంగలో ములిగించి రకరకాల విన్యాసాలు చేసినా మరి వాళ్ళందరూ బాగానే వేశారు ఓట్లప్పుడు. ఈసారి ఇంకా ఆ డ్రామాలు, ఈ పరిపాలన ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ జరుగుతున్న అపచారాలు, హిందూ దేవీ దేవతల విగ్రహాలకి, ఆ ఆలయాలకి, ఆ సంప్రదాయాలకి జరుగుతున్న అపచారాలన్నీ కళ్ళారా చూసాం మనం. ఒకటో రెండు కాదు, అనేక సంఘటనలు, అనేక దుర్ఘటనలు. రామతీర్థంలో రాముడి విగ్రహానికి ఎంత అపచారం జరిగింది, ఏ రకంగా చేశారో, ధ్వంసం చేశారో చూసాం. సరే, అయోధ్య రామ మందిర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్ కూడా దాన్ని ప్రస్తావించారు. తప్పకుండా ప్రస్తావిస్తారండి, ఎందుకు ఊరుకుంటారు? ఎందుకంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి ఆలోచించకుండా, సాధారణంగా ఎవరైనా సరే మత రాజకీయాలని, మతం గురించి మాట్లాడడానికి, జై శ్రీరామ్ అంటానికి గసగసలాడిపోతారు. ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు చాలా సాహసవంతంగా, ధైర్యంగా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో ప్రజలకి చెప్పాడు. అక్కడ గుడిలో తప్పు జరిగింది, అపచారం జరిగింది కాబట్టి అది తప్పు అన్నాడు. ఆయన వెళ్ళి జై శ్రీరామ్ అని నినాదం చెప్పాడు. అందుకనే అక్కడ మత రాజకీయాలకి ఆ సంఘటన అడ్డుపెట్టుకుని కుళ్ళు రాజకీయాలు చేద్దాం అనుకున్న వాళ్ళకి చెక్ పడింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే ఈ మత విషయాల్లో ఆయన చాలా దారుణంగా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాడు. ఒక మతం కొమ్ము కాస్తున్నాడు స్పష్టంగా తెలుస్తుంది. అంచేత ఆయన ముఖం చల్లకి వెళ్ళి ఉండడు అక్కడికి. క్రైస్తవుడు కాబట్టి వెళ్ళి ఉండకపోవచ్చు, అదొకటి. అంతేగాని వాళ్ళిద్దరికీ చెడింది, వాళ్ళకి ఏమీ చెడదండి. ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్న బంధం మామూలు బంధం కాదు, తొమ్మ జిగిరి పెట్టి అంటించేసుకున్నారు అక్కడ. అంచేత అంత బేగా వదలదండి. ఎందుకంటే దాదాపు ఈ 4.5 ఏళ్ళు పైన, 4 సంవత్సరాల 10 నెలలు ఈ టర్మ్ లో 19 నుంచి 24 వరకు, అలాగే అంతకుముందు 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చాలా జిగిరి దోస్తులు.
ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేయడానికి వాళ్ళిద్దరూ చేతులు కలిపి, దేవుడు చేసిన మనుషుల్లో రామారావు కృష్ణ చేతులు కలిపి విలన్స్ మీద ఫైట్ చేసినట్టు వీళ్ళు రాష్ట్ర ప్రజల మీద ఫైట్ చేశారు. రాష్ట్ర ప్రజలను సర్వనాశనం వైపు నెట్టేశారు. ఇది జగమెరిగిన సత్యం. దీని గురించి సీక్రెట్ ఏం లేదు. ఇవాళ మనం రాముడి గురించి మాట్లాడుకుంటే ఈ దేశం అత్యధికులు హిందువులు ఉన్నారు. హిందూ మతస్థులు అధిక జనాభా కలిగిగా ఉన్నారు. మిగతా అన్య మతస్థులందరూ కూడా ఈ హిందువులందరినీ కూడా వాళ్ళ మనోభావాలను గౌరవించాలి. వాళ్ళ తాలూకు ఒక మంచి కార్యక్రమం జరిగితే అందరూ కూడా నిజంగానే ఇతర మతస్థులు కూడా దీన్ని స్వాగతించారు. వాళ్ళు కూడా పాల్గొన్నారు ఈ సమరాల్లో. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ అభ్యంతరం వచ్చిందో తెలియదు. ఇక రాజకీయంగా చూస్తే ఇండియా కూటమి ఆ వేడుకలకు కానీ ఆ కార్యక్రమానికి కానీ రామని చెప్పారు. బహిరంగంగా వాళ్ళు దమ్ముగా చెప్పారు. ఈయన నేను రానని చెప్పలేదు, వస్తానని చెప్పలేదు, నన్ను పిలవలేదు అనలేదు, పిలిచారని చెప్పలేదు, ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఇంట్లో కూర్చున్నాడు. అదే సార్ ఇప్పుడు ప్రత్యక్షణీయాంశంగా మారింది. అదే అసలు జగన్మోహన్ రెడ్డికి రామ మందిరానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ అందిందా, అంది కూడా వెళ్ళలేదా? మీరు చెప్పినట్లుగా ఓట్ బ్యాంక్ రాజకీయాలకి తెరలేపుతున్నారా? మీకు ఇన్విటేషన్ ఉంటదండి, వాళ్ళు రమ్మంటారు. బాబు నేను రాలేనండి ఏమనుకోకుండా నేను వచ్చాను అనుకున్నాను, కాల్ పీసుకేసి వదిలించుకొని ఉంటాడు అంతే, బతిమాలుకుని అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు ప్రతిపక్ష నేతనే, ఆయన ఎందుకు పిల్లరు? పవన్ కళ్యాణ్ గారిని పిలిచారు. వీళ్ళిద్దరిని పిలిచిందో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు పిల్లరు? రాష్ట్ర ప్రజలను అవమానించరు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మతం ఆచరించినా కానీ ఆయన రాష్ట్రానికి ప్రతినిధి కదా, ముఖ్యమంత్రి కదా, మరి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కదా, ఆయన ఖచ్చితంగా పిలుస్తారు ఆయన్ని. ఇప్పుడు ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాడు నేను రానండి ఏమనుకోకండి అని. అలాంటి భయాలు సంకోచాలు ఏం లేవు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు బీజేపీతో ఆయన పొత్తులు లేడు, ఆయనతో స్నేహం లేదు, అలాగని శత్రుత్వం లేదు. ఒక మంచి కార్యక్రమం ఆ రామ్ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు పిలిచారు, అందంగా గౌరవంగా వెళ్ళాడు, వాళ్ళు గౌరవించారు, సత్కరించారు, ఈయన కూడా దండం పెట్టుకుని వచ్చాడు. ఇప్పుడు రాజకీయాలు అంటారా? డెఫినెట్ గా మాట్లాడుకుంటారు. రాజకీయ నాయకులు రాజకీయం మాట్లాడుకోకపోతే సినిమా కవర్లు ఆ సలార్ బాగుందా లేదా, లేకపోతే మొన్న ఏదో వచ్చింది ఇంకో సినిమా గుంటూరు కారం సినిమా బాగుందా లేదా, ఈ మాట్లాడుకుంటారు. వాళ్ళు ఖచ్చితంగా రాజకీయాలు మాట్లాడుకుంటారు. రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏంటి పరిస్థితి, కలిసి వెళ్దామా విడిపోయి వెళ్దామా, కలిసి వెళ్తే ఏంటి లాభం, లేకపోతే కలిసి వెళ్తే నష్టం ఏంటి, విడిపోతే లాభం ఏంటి నష్టం ఏంటి, ఇలాంటివన్నీ డెఫినెట్ గా మాట్లాడుకుంటారు. ఒకవేళ కలిసి వెళ్దాం అనుకుంటే ఎన్ని సీట్లు ఇవ్వాలి, కాబట్టి కొన్ని కండిషన్స్ ఉంటాయి, అన్కండిషనల్ గా కూడా ఉంటాయి, కొన్ని రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ డెఫినెట్ గా మాట్లాడుకుంటారు. మనం అసలు కేసీఆర్ కి జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టబోతున్నారు, భారీ షాక్ ఇవ్వబోతున్నారు. అలాగే పాత మిత్రుడైనటువంటి చంద్రబాబు గారితో స్నేహపూర్వక వాతావరణం కోసం ఆయన వెంపర్లాడుతున్నారు, ఉవ్విళ్ళు ఊరుతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. ఇప్పుడు వాళ్ళు ఉవ్విళ్ళు ఊరుతున్నారని ఎవరిని కూడా మనం కించపరచక్కలేదండి. ఇటు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ బీజేపీ మీద చాలా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారండి, అది నిజం. కాబట్టి ఎవరో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడరు, ఒక రకంగా భయపడతారు కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా సాహసం చేసి వాళ్ళతో ఛానల్ క్రితం వీళ్ళంత దుర్మార్గం చేస్తాను కానీ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు ఆయన. నేను మళ్ళీ వాళ్ళని తీసుకొస్తాను పొత్తులోకి అంటున్నాడు, పైగా ఆయన వచ్చింది కాకుండా. ఇలాంటివన్నీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కారులో గాలి లేదండి, ఒకటి ఎక్కుతాను గాలి ఉంది, అతను ఎక్కేసి మళ్ళీ వాళ్ళిద్దరిని కూడా ఎక్కించండి అంటే ఎలా ఉంటది? అలా ఉంది పరిస్థితి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో. వీళ్ళ పార్టీలో సరే, వాళ్ళ పార్టీలో పొత్తులు ఎలా పడతారు అనుకోండి, మోడీ గారు తహతాలు ఆడుతున్నాడా లేకపోతే చంద్రబాబు గారు తహతాలు ఆడుతున్నారా అనేటువంటి కాదు ఇక్కడ. వీళ్ళు డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళతో రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరాలు ఉంటాయి. కానీ వాళ్ళని ఇప్పుడు సిస్టమ్ ఎలా మారిపోయిందంటే, కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్ళు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు మా మీద ఆధారపడాలి, మాకు అడుగులు మడుగులు వత్తలాలి, మేము జూహ్యూజూర్ అన్నట్టు ఉంటేనే మేము పని చేస్తామన్న పరిస్థితి తీసుకొచ్చారు. ఒకనొకప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడే కేంద్రాలు రాష్ట్రాలు చిన్న చూపు చూసినప్పుడు, వివక్షక గురి చేసినప్పుడు మాత్రం తిరుగుబాటు మొదలైంది. ముందు తమిళనాడులోను, తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు గారు తెలుగువాడు ఆత్మగౌరవం నినాదంతో పార్టీ పెట్టాడు. ఇలాంటి పరిస్థితులు రాబట్టి కరెక్ట్ గా అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం కాంప్రమైజ్ అయిపోయి పొత్తుకి ఎగబడతాడని నేను అనుకోను. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని బట్టి డెఫినెట్ గా బీజేపీతో అవసరం ఉంటుంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళతో ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చేతిలో సిస్టమ్ ఉంది, సిస్టమ్ మొత్తం పుచ్చిపోయింది, పురుగట్టేసి ఉంది. ఇప్పుడు అట్లా ఇష్టం వాడేస్తున్నారు, ఈడీని వాడేస్తున్నారు, ఐటీని వాడేస్తున్నారు, సిబిఐని వాడేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఏం చెప్తే తోలు బొమ్మలాట్లాగా ఉంది, వాళ్ళతో వాళ్ళు ఏం చెప్తే అది ఆడుతున్నారు. ఇక న్యాయ వ్యవస్థ మీద కూడా అనుమానం వచ్చేలాగా, అపోహలు వచ్చేలాగా
వాళ్ళ వ్యవహారాలు కనపడుతున్నాయి, మనకు అనుమానాలు వచ్చేసిలా ఉన్నాయి. వాళ్ళు కూడా అలాగే ₹1 మనీ ట్రైల్ లేకుండా, ₹1 ఆధారం లేకుండా ఆయన 53 రోజుల పాటు జైల్లో పెట్టేశారంటే ఇంకా దానికి ఇంకెవరికి వివరాలు చెప్పక్కర్లేదు ఏం జరిగి ఉంటుందో అక్కడ. పైగా 17A తీర్పు ఎలా వచ్చిందో చూశారు కదా. తూర్పు పడమరలాగా, ఉత్తరం దక్షిణలాగా, ఎడమకం పెడమకంలాగా వచ్చింది అది ఆ తీర్పు. కాబట్టి అది మళ్ళీ పైగా ఎప్పుడుగా ఫుల్ త్రిసభ్య ధర్మాసనానికి రికమెండ్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు పెడతారో మళ్ళీ నీకు అలా మెడమే కత్తి అన్నట్టుగా. మెడమే కత్తే కాదు, ఏం తప్పు చేయలేదు కాబట్టి ఆయన ధైర్యంగా ధీమంగా ఉన్నాడు. అయినా సరే బెయిల్ మీద న్యూసెన్స్ కదా, చేయని తప్పుకి నేరారోపణ, అన్ని వేల కోట్లు దొబ్బేసినాడు, హాయిగా బెయిల్ మీద తిరుగుతున్నాడు, అసలు కోర్టుకి హాజరవ్వట్లేదు. దాని గురించి అడగరు. ఒక క్రూరమైన మర్డర్ జరిగింది గత ఎన్నికల ముందు, ఇప్పుడు వరకు దానికి అతి గతి లేదు, వాళ్ళందరూ రోడ్డు మీద తిరిగేస్తూ ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాత మరి కేంద్రంతో జాగ్రత్తగా ఉండాలిరా బాబు అనుకుంటారు, అనుకోరా? ఏంటండి, నిన్న కాక మొన్న హెలికాప్టర్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి హెలికాప్టర్ దారి తప్పింది. అది యాదృచ్ఛికమో సాంకేతికమో ఎవరికి తెలియదు. మరి అదొక హెచ్చరికేమో, మీరు మాతో జాగ్రత్తగా ఉండాలి, మాతో కలిసి ఉండకపోతే ఇంకో ఇలాంటివి ఉంటాయని చెప్పి హెచ్చరిక చేశారేమో, ఎవరికి తెలుసు. కాబట్టి ఎవరైనా కేంద్రంతో సఖ్యతగా ఉండాలి. ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది. వ్యవస్థలు అదుపులో పెట్టుకున్న వాళ్ళు ఈ దేశాన్ని కబ్జా చేసి నియంతృత్వం, నిరంకుశం, దుర్మార్గం ఇలాగ వ్యవహారం చేస్తున్నప్పుడు ఏం చేస్తారో ఎవరైనా. కాబట్టి చచ్చినట్టు వాళ్ళు చెప్పినట్టు విన్నట్టన్నా నటించాలి కొద్ది రోజుల పాటు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే నటిస్తున్నాడు. పైగా ఆయనకేమో బోల్ని కేసులు, వాళ్ళు ఎప్పుడు గట్టిగా తుమ్మేయడం కూడా వాళ్ళు నడని చెప్పి లోపల తీసిపోతారు. కాబట్టి ఆయనకి ఇంకా అలాంటి అదువేం లేకుండా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు గారు సరే అన్నాడు, రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నాడు. ఆయన కోసం అయితే ఆయన వాళ్ళకి భయపడక్కర్లేదు. ఆయన ఇంటికాడ కూర్చుంటే ఆయన ఎవడో ఎంపీకి కూడా ఎవడలేడు. ఆయన రాష్ట్రం ఏమైపోతుంది, వీళ్ళ చేతికి అప్పచెప్పేస్తే లేత కుందేలు పిల్లలు తోడేళ్ళకి అప్పచెప్పేసినట్టు అయిపోయింది ఆంధ్రప్రదేశ్. తోడేళ్ళు పీక్కు తిన్నట్టు తినేసిన ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఇంకా సర్వనాశనం. వాళ్ళందరూ బతుకు భయంతో బిక్కుమంటా ఉన్నారు ప్రజలందరూ. వాళ్ళ కోసం కొంత కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నాడేమో ఆయన. ఒకవేళ కాంప్రమైజ్ అయినా కూడా ఎవరు తప్పటక్కలేదు. వాళ్ళు అడుగుతున్నారు పొత్తులకి, వాళ్ళకే అవసరం ఉంటుంది. రేపు పొద్దున్న నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అవసరం, ఆంధ్రప్రదేశ్ ఎంపీల అవసరం వచ్చిందనుకోండి కేంద్రానికి, అప్పుడు వాళ్ళు బొమ్మట ఆడతారు, మనం చెప్పినట్టు వింటారు. ఏదన్నా తీసి పడేయలేం. ఏమైనా వ్యక్తుల తాలూకు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళ వెనకాల ఏముంది, జగన్మోహన్ రెడ్డి ఏం పరిపాలన చేశాడు, ఏం చెప్పాడు, ఏం చేశాడు, అతని ఉద్దేశాలు ఎలాగ ఉన్నాయి, అతను ఎలాగ వ్యవహరిస్తున్నాడో, అతని పరిపాలన ఎలాగ ఉంది స్పష్టత వచ్చేసింది అందరికీ. మోడీ గారు ఏంటి, అతను ఏం చేశాడు ఆంధ్ర రాష్ట్రానికి, అతని వల్ల ఏంటి ఉపయోగం, గతంలో పొత్తెట్టుకుంటే మాత్రం అతనితో కలిసి ఉంటే మాత్రం ఏం ఒరిగింది, ఇప్పుడు ఏం చేస్తాడో పెద్ద ఆశలు లేవు వాడికని. ఈ గంట గడిస్తే చాలు మా బతుకు మమ్మల్ని బతకనే ఉంటారు బాబు అని అడుక్కుంటున్నారు అంతే. అంతగా మించి ఏమి లేదండి. ఈ దేశంలో ప్రజలు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశం అనేది ఎలాగైనా ఉండేవాడి, ఆంధ్రప్రదేశ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా 100% బయటకు వచ్చి ఓటేయాల. ఈ రాముడు కూడా కాపాడతాడు గ్యారంటీగా అందరికీ. నాలాంటి కూడా బీజేపీ రాజకీయాలు చూడకుండా రాముడిగానే చూశాను కాబట్టి నాలాంటి వాళ్ళు అందరూ లక్షలాది కోట్లాది మంది రాజకీయం వేరు, రాముడు వేరు, శ్రీరాముడు వేరు అనేటువంటిది చూస్తున్నారు. దీన్ని వాళ్ళు ఇప్పుడు దేశం అంతా స్పందించింది. దేశం అంతా రామరసంతో ఆస్వాదిస్తున్నారు. శ్రీరామ స్మరణతోటి పరవశించిపోతా ఉన్నారు. దీన్ని ఎంత మహాబలం అని బత్తకాయలు బాగా గింజగట్టేసినాయి అనుకోండి, పువ్వులు నేలలో రాలిపోతాయి, పువ్వులు వాడిపోతాయి, రేఖలు రాలిపోతాయి.